హే వాచర్స్, ఇన్ని ఫ్లాపుల తర్వాత కూడా నితిన్ అన్నకి ఇంకా ఆఫర్లు వస్తున్నాయంటే అన్నకి ఎక్కడో సుడున్నట్టుంది. అసలు మ్యాటర్ ఏంటంటే అన్న తీసిన ప్రతి సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఇంకా 4 మూవీస్ అయితే లైన్లో ఉన్నాయి. వాటి గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. మన 33 మూవీ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక యూత్ఫుల్ కమర్షియల్ డ్రామా. ఇందులో హీరోయిన్ వచ్చేసి మన రితికా నాయక్ అండ్ డైరెక్టర్ వచ్చేసి ఇతను ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ అంట. సినిమాకి ప్రొడ్యూసర్ తెలుసుకుంటే మీరైతే షాక్ అయిపోతారు. అదే నాగవంశీ గారు అయితే ప్రొడ్యూసర్ అయితే చేస్తున్నారు. అదే మన సితారా ఎంటర్టైన్మెంట్స్. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అయితే May 4th నాడైతే స్టార్ట్ అయింది. అండ్ ఈ మూవీ ఇయర్ ఎండింగ్ వరకు అయితే రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. సో ఇంకా 34th మూవీ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. దీనికి కూడా ఒక డెబ్యూటెంట్ డైరెక్టరే డైరెక్షన్ అయితే చేస్తున్నాడు. ప్రొడ్యూసర్ వచ్చేసి మన విజయ్ చిల్లా. ఇతను చాలా మంచి మూవీస్ అయితే ప్రొడ్యూస్ చేస్తాడు. నితిన్ 35th మూవీ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక మిస్టీరియస్ మూవీ అంట. ఈ మూవీకి ఇంకా డిసైడ్ అవ్వలే మూవీ అయితే తీయడానికి, జస్ట్ మాట్లాడుకుంటున్నారు. ఇది పక్క అయితే ఇది కూడా చాలా బాగుండబోతుంది. ఈ మూవీ కూడా ఈ ఎండింగ్ వరకు అయితే షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇంకా 36th మూవీ గురించి ఇదైతే చాలా పెద్ద హైప్ ఉంది దీనికి. ఎందుకంటే ఫస్ట్ టైం మన నితిన్ అన్న సైఫై డ్రామా అయితే ట్రై అయిపోతున్నాడు. అండ్ డైరెక్టర్ ఎవరో కాదు, విఐ ఆనంద్. అదే ఎక్కడికి పోతావు చిన్నవాడు అలాంటి సినిమాలు తీశాడు. అండ్ దీనికి సంబంధించిన పోస్టర్ కూడా ఈ ఇయర్లో రిలీజ్ చేశారు ఇప్పుడు. అందులో ఒక పేరు కూడా పెట్టారు, అంటే నో బాడీ నో రూల్స్ అని. అక్కడ చూస్తేనే అర్థమైంది డ్యూయల్ రోల్ ఉంటుందని. ఈ ప్రొడక్షన్ మాత్రం శ్రీనివాస సిల్వర్ స్క్రీన్. అండ్ రిలీజ్ అయితే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో, అంటే సంక్రాంతి వరకు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. సో చూడాలి, ఈ మూవీస్ అయితే ఒక్కటన్నా హిట్ అవ్వద్దో లేదో అయితే గెస్ చేయలేకపోతున్నాం. నేనైతే విఐ ఆనంద్ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే సైఫై డ్రామా అండ్ కొంచెం హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు కామెంట్ చేయండి.